హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, కాలం చాలా శక్తివంతమైంది. కాల మహిమను ఎవరు తక్కువ చేసి చూడలేరు. ఎందుకంటే వాలిని వానప్రస్థానికి పంపించింది కాలమే. సుగ్రీవుణ్ణి రాజును చేసింది, అంగదుణ్ణి యువరాజును చేసింది, తారను సుగ్రీవునికి సలహాదారుగా మార్చింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. దానితో రాముడు సుగ్రీవుని పిలిచి, సుగ్రీవ, నీవు రాజ్యాన్ని ధర్మయుతంగా పాలించు. మేము ప్రస్రవణ గుహలో ఉంటాము. కార్తీక మాసం రాగానే రావణ సంహారం గురించి నువ్వు ప్రయత్నాలు ప్రారంభించాలి అని చెప్పి సూచన చేశాడు. అలాగే మిత్రమా అంటూ సుగ్రీవుడు కిష్కింధ చేరాడు. మంత్రులకు పాలనా బాధ్యతలు అప్పగించి తను భోగ విలాసాల వైపు విహరిస్తూ ఉన్నాడు. వర్షాకాలం గతించింది, శరదృతువు ప్రవేశించింది. సుగ్రీవుడు రాముని దర్శనానికి రాలేదు. దానితో రామలక్ష్మణులకు అర్థమైంది, సుగ్రీవుడు భోగలాలసుడై మనల్ని విస్మరించాడు అన్న విషయం వాడికి అర్థమైంది. వెంటనే రాముడు, లక్ష్మణ, నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి సుగ్రీవునికి సూచించిరా అన్నాడు. ఇక సుగ్రీవుడు ఆ సమయంలో తారామాత ఏం చెప్పిందంటే, సుగ్రీవ, రాముడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, నీవు రామకార్యాన్ని విస్మరిస్తున్నావు. అలా చేయడం పొరపాటు అని చెప్పి గుర్తు చేసింది. ఎప్పుడైతే తారామాత అలా గుర్తు చేసిందో వెంటనే సుగ్రీవుడు సేనాని అయినటువంటి నీలుణ్ణి పిలిచి వానర సేనలను అనేక ప్రాంతాల్లోనూ, అనేక నదీ తీరాల్లోనూ, అనేక వనాల్లోనూ, అనేక పర్వతాల్లోనూ ఉన్నటువంటి వానర వీరులందరినీ కూడా కిష్కింధ 15 రోజుల లోపల మొత్తం అందరూ రావలసిందని వర్తమానం పంపించాడు. అయితే ఆ వర్తమానాన్ని, ఆ విషయాన్ని మాత్రం రామునికి చేరవేయలేదు. ఈలోగా లక్ష్మణుడు రాముని సూచన మేరకు కిష్కింధ చేరాడు. ప్రళయకాల రుద్రునిలా భాషిస్తున్నటువంటి లక్ష్మణుని చూసి వానరులు భయకంపితులైపోయి ఇటు అటు పారిపోతున్నారు. అంగదుడు ఏం జరిగిందా అని ముందుకు వచ్చేటప్పటికి లక్ష్మణుడు కనిపించాడు. ఆయనకి నమస్కారం చేశాడు. కుమారా, నేను వచ్చానని సుగ్రీవునికి చెప్పు అన్నాడు లక్ష్మణుడు. వెంటనే అంగదుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నారు, వారిని విస్మరించామనేటటువంటి భావంలో వారున్నారు. నువ్వు వెంటనే వారిని కలిసి వారిని శాంతింపచేయి అని చెప్పి సూచన చేశాడు.
వెంటనే సుగ్రీవుడు మంత్రులందరినీ సమావేశపరిచి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి మంత్రాలోచన చేశాడు. వెంటనే వారందరూ కూడా ఇప్పటికే నువ్వు రాముని కలిసి ఉండవలసింది, ఇలా కలవకపోవడం అనేది పొరపాటు, అయినా వారికి నీ మీద కోపం లేదు, నీ మీద దయ ఉంది, కానీ నువ్వు విస్మరించావనేటటువంటి దాన్ని వారు గుర్తు చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పారు. వెంటనే అంగదుణ్ణి గౌరవంగా లక్ష్మణుని లోపల తీసుకురా అని చెప్పి పంపించాడు. వెంటనే తారామాతతో, తార, లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు, తప్పు జరిగిపోయింది, నువ్వు అతన్ని శాంతింపచేయి, ఆ తర్వాత నేను వచ్చి ఆయన్ని కలుస్తాను అని చెప్పాడు. లక్ష్మణుడు అంగదునితో దుర్గం లోపలికి వచ్చి తన ధనుస్సును తీసి ఒక్కసారి నారిని ధనుషట్కారం చేశాడు. ఆ ధ్వనికి ఆసనం మీద కూర్చున్న సుగ్రీవుడు ఒక్కసారిగా పైకి లేచాడు. లేచి తార త్వరగా వెళ్ళు అని చెప్పి సమాలోచన మందిరానికి తారను పంపించాడు. తార లక్ష్మణ దగ్గరికి వెళ్ళి, కుమారా, ఏమిటి ఇంత కోపంగా ఉన్నారు? ఎవరు మిమ్మల్ని విస్మరించారు? ఏమిటి మీకు ఇబ్బంది ఏం కలిగింది? ఏదైనా పొరపాటు జరిగితే అంతా మీవారే కదా, మీరు వాటిని సరిచేయాలి కదా, ఏం జరిగిందో నాకు చెప్పండి అని మైత్రిపూర్వకంగా మాట్లాడడం ప్రారంభించింది. ఆమె మాటలకు అంగదుడు గౌరవంగా లోపలికి తీసుకురావడంతో దానికి కొంత శాంతించాడు లక్ష్మణుడు. తార, సుగ్రీవుడు రామకార్యాన్ని మరిచాడు, మైత్రిపూర్వకంగా చేసినటువంటి సంధిని విస్మరించి అపరాధం చేశాడు, అందుచేత నేను దాన్ని గుర్తు చేయడానికి వచ్చాను అని చెప్పి అని ఎప్పుడైతే అన్నాడు, వెంటనే తార, కుమార, అందరూ నీలా జితేంద్రియులు కాదు కదా, రాజభోగాలకి దూరంగా ఉన్నటువంటి సుగ్రీవుడు ఒకేసారి రాజ్యం రాగానే కామాసక్తుడయ్యాడు. మహర్షులే కామానికి లొంగిపోయారు కదా, నీకు తెలియందే ఉంది నువ్వు అని చెప్పి అనునయ వాక్యాలతో అతన్ని ఓరడించేటప్పటికీ లక్ష్మణుడు కూడా కాస్త శాంతంగా మారి కూర్చున్నాడు. ఈలోగా లోపల నుంచి సుగ్రీవుడు వచ్చి ఆయనకు మైత్రిపూర్వకంగా నమస్కారం చేసి ఇద్దరు మైత్రిపూర్వకంగా సంభాషించడం ప్రారంభించారు. హరి ఓం.